ఒక నాన్ ఫిట్నెస్ గాయకి ఎలా చెప్పాలి ఇది హెవెన్ లా ఉంటది టేస్ట్ అని చెప్పి ప్రోటీన్ షేక్. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ 9 and 10 ఫిట్నెస్ అండ్ లైఫ్ స్టైల్. మన బిజీగా ఉండి పెట్టలే అనమాట, అందుకే 2 వీడియోస్ కలిపి పెడుతున్నా. ఫుల్ జాగ్రత్తగా గా ఉన్నా కదా. మా ఫ్రెండ్ అయితే హోమ్ వర్కౌట్స్ నుంచి జిమ్ కి అయితే అప్గ్రేడ్ అయింది. మీరు ఎప్పుడు జాయిన్ అవుతున్నారు జిమ్ లో? మార్నింగ్ అయితే లేచి నేనైతే ఎప్పుడు షేక్ తాగాని, ఈసారి ఓట్ మీల్ అయితే తిన్నా. జిమ్ కి ఎంటర్ అయ్యే టైం కి మా వాళ్ళు అందరూ వర్కౌట్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి. నేనైతే ఇంకా బ్యాక్ వర్కౌట్ స్టార్ట్ చేసిన, ఒక్కడనే చేసుకున్నా అనమాట. బాడీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క లాగా కనిపిస్తుంది. బేసిక్ గా ఈ అవుట్ ఫిట్ వచ్చేసి మన వాళ్ళదే అనమాట. ఎవరికైనా కావాలంటే కామెంట్స్ లో మెన్షన్ చేయండి, నేను లింక్ ఫార్వర్డ్ చేస్తాను మీకు. అండ్ చూసారు కదా, ప్రతి ఇది సిస్టమేటిక్ వేలో చేస్తాను నేను. అండ్ బ్యాక్ అనేసరికి ఎందుకో మజిల్ మైండ్ కనెక్షన్ వెంటనే ఇంకా ఎక్కువ యాక్టివేషన్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. బాడీ చూసారు కదా, నన్ను అడుగుతున్నారు జిమ్ లో, బ్రో మీరు రైస్ తినరా అని. రైస్ ఎందుకు తిన్నారు బ్రో, ఎంత స్ట్రక్చర్డ్ ఉంటే మాత్రం. మీరు చూస్తున్నారు కదా, డైలీ నేను రైస్ తింటా. అండ్ కోకోనట్ వాటర్ తాగా ఇంటికి వెళ్ళేటప్పుడు. ఇంటికి వచ్చేసి పోస్ట్ వర్కౌట్ మీల్ అయితే తినేసి మనం లంచ్ కూడా చేసేసాం. చికెన్ అండ్ రైస్ తింటున్నా చూసారు కదా. మా బెంటి గారికి కూడా ప్రోటీన్ దహి అయితే పెట్టి కలుపుతున్నాం అనమాట. ఇది వచ్చేసి డిన్నర్ చికెన్ అండ్ చపాతి. అండ్ మనం వచ్చేసి నెక్స్ట్ 10th ఎపిసోడ్ లో కాఫీ అయితే తాగేసి అలా క్లయింట్ కాల్ ఉంటే చూసుకున్నాం. నా కాఫ్ కంటే మంచిగా ఉంటుంది నా క్లయింట్ కాఫ్, చూస్తున్నారు కదా. అండ్ సర్క్యూట్ మనది ఈ రోజు సర్క్యూట్ అయితే అన్ని చెస్ట్, షోల్డర్ అండ్ ట్రైసిప్ అయితే చేసిన అనమాట. సరిగా లేదనుకో పంప్ అయితే నాకైతే తెలియదు. మీకు ఏమైనా తెలుస్తుందా? నాకైతే చూస్తున్నారు కదా కొంచెం అనీజీగా ఉండే. అండ్ కోకోనట్ మిల్క్ అయితే తాగిన ఇంటికి వెళ్ళేటప్పుడు. అండ్ ప్రోటీన్ షేక్ ఇందాక చెప్పా కదా, నా లంచ్ ప్రోటీన్, ఫ్యాట్స్, ఫైబర్, కార్బ్స్ అన్ని ఉంటాయి. అంతే గైస్, నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుపుతాం. అంటే బై.